పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి 2 సార్లు మనందరినీ చైతన్యం చేశాడు అనుకోవాలా, ఇక్కడ కూడడానికి ఒక కారకుడు అనుకోవడా తెలియదు. కానీ మొత్తానికి అయితే ఆయన అయితే మన చనపడ్డాడు. ఆరోగ్యం బాగాలేదంటగా ఏమైంది ఆయనకు. ఆయన తొందరగా ఆరోగ్యం మెరుగుపడాలని మనస్ఫూర్తిగా మా సమ్మక్క సారక్కల్ని కోరుతా ఉన్నా. మీరు తొందరగా మీ ఆరోగ్యం మెరుగుపడాలి, మళ్ళీ మీరు రాజకీయంగా చురుగ్గా పాల్గొనాలని మా తెలంగాణ తిట్టకూడదు. మేము ఏం చెప్తున్నాం అంటే, మాకు దేశభక్తి లేదంటుర్రు, మా రాష్ట్రాన్ని తీవ్రవాదంతో పోలుస్తూ ఉన్నారు, మీకు ఇష్టం వచ్చినట్టు మీ కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు సభలు పెట్టుకోవద్దని, మీరు ఇక్కడ రాజకీయాలు చేయొద్దని, పోటీ చేయొద్దని ఎవ్వరు చెప్పట్లే. మీ డైలాగులో మీకు గుర్తు చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆగస్టు 15 రోజు బ్రిటిష్ కంపెనీ చాక్లెట్లు భారతీయులకు పంచడం ధర్మమా? ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు, మన స్వాతంత్ర దినం రోజు బ్రిటిష్ కంపెనీ చాక్లెట్లు మనం మంచి తినొచ్చా? నువ్వే చెప్పినావు నాకు తెలంగాణ ఆంధ్ర విడిపోతే నచ్చలేదు, 11 రోజులు బోధినలేదని. మేము పండుగ చేసుకుంటుంటే మా నాశనం కోరుకునేటోని మా రాష్ట్రంలో మేము ఎందుకు కోరుకుంటాం? అందుకు వద్దన్నావు తప్ప తర్వాత పెట్టుకో. ఎవడు వద్దన్నాడు, ఎవడు పోటీ చేద్దన్నాడు? 14లో పోటీ చేసినావు, అంతకుముందు పోటీ చేసినావు. పోటీ చేసిన దగ్గర ఎక్కడ కూడా నా నోట్లు కూడా రాలే నీకు. కాబట్టి మేము ప్రజాస్వామ్యం మీకు అర్థం కావట్లే. భారతదేశంలో భాగం కాదా అంటున్నావు. పిచ్చనువా మంచనో అర్థం కావట్లే. భారతదేశంలో భాగం తెలంగాణ దేశంలో భాగంగా, దేశంలోనే తెలంగాణ భాగం. నీవు నిజాంతో కొట్లాడి దేంట్లో విలీనమైనావు? దేశంలో మీరు మిమ్మల్ని బ్రిటిష్ వాళ్ళు పాలిస్తుర్రు, మమ్మల్ని నవాబులు పాలిస్తుర్రు. దేశభక్తి గురించి మాకు చెప్తావా? గాల్వాన్ లోయలో చైనా మతోన్మాదులతోని, చైనా ఆర్మీతోని దెబ్బలు తిని చచ్చిపోయినటువంటి కర్నల్ బాబు సూర్యాపేట మా తెలంగాణ బిడ్డ. అవునా కదా అన్నలారా? దేశంలో కాపలా కాస్తున్నటువంటి వ్యక్తులు సిఆర్పిఎఫ్ జవాన్లు 100,000 మంది మా తెలంగాణ నుంచి ఉన్నారు. మీ ఇంట్లో అందరూ సినిమా, మీ అన్న హీరో, నాగబాబు హీరో, ఆయన కొడుకు హీరో, ఆయన బిడ్డ హీరో, నువ్వు హీరో. ఒకళ్ళని ఆర్మీకి ఎందుకో పంపించలేదు? అంత దేశభక్తి ఉంటే ఎందుకు పంపించలేదు? మా తమ్ముడు ఉన్నాడు, నేను చెప్పలే ఇంతవరకు. మా సుట్టపైన ఉన్నాడు, మా కులపోడే ఉన్నాడు, మా ఇంటి పేరుడే ఉన్నాడు, పైలిపేడలాడు సిఆర్పిఎఫ్ జవాన్. నేను చెప్పలే. మీ బెదిరింపులకు నన్ను చాలామంది తిడతారు, కుక్కల్ని. నేను అవన్నీ పట్టించుకోను. అక్క చెప్పింది ఇంతకుముందు. కానీ నా రాష్ట్రాన్ని ఎవడని అంటే నేను అసలే ఊరుకోను. ఎస్, మా అయ్య ఇక్కడే పుట్టిండు. వరంగల్ జిల్లా తొర్రూరు మండలం పెద్దముప్పారంలో మా తాత పుట్టిండు, వాళ్ళ తాత అక్కడే పుట్టిండు, వాళ్ళ అయ్య ఇక్కడే పుట్టిండు. నేను కూడా అదే ప్రాంతంలో పుట్టినా, ఇక్కడే చేస్తా. రాజకీయాలు చేయాలని కూడా రాజకీయాలు చేయి. మా రాష్ట్రాన్ని అవమానిస్తా అంటే ఖబర్దార్, దేవుడినైనా ధిక్కరిస్తాం. ఇది మాకు వీరులు నేర్పించినటువంటి అన్నం. ఎవరో ఎందుకు బతకట్లేరండి? 12 ఏళ్ల నుంచి ఆంధ్ర అన్నలు అక్కలు అందరూ ఆనందంగా బతుకుతుర్రు. అన్నదమ్ముల్లో కలిసి ఉన్నాం. ఆంధ్ర కొట్టు మెడబట్టి గెంటి ఎలా కొట్టారంట? ఒక్క వీడియో అన్న చూపెట్టు, ఎవరిని కొట్టిర్రో, ఏడ మెడబట్టి గెంటిర్రో చూపెట్టు. రక్తాలు వచ్చేలా కొట్టి తెలంగాణ నుంచి ఆంధ్రాని విడదీసిరంట. ఎక్కడ ఒక్క వీడియో చూపెట్టు పవన్ కళ్యాణ్ గారు. నువ్వైతే బీజేపీలో మాట్లాడుతున్నావు. తలుపులు మూసేచ్చి ఇచ్చిర్రు, వేసి ఇచ్చిర్రు, లైట్లు బంద్ చేసిర్రు, వాళ్ళు చెప్పేది చెప్తున్నావు. నీకు అంత ప్రేమ ఉంది కదా నాకు తెలంగాణ, నాకు పోరాటాన్ని నేర్పించింది అంటున్నావు కదా. మరి నేర్పిస్తే, నీకు తెలంగాణ పోరాటాన్ని నేర్పిస్తే ఈ రాష్ట్రాన్ని పాకిస్తాన్తో పోల్చిండు పక్క రాష్ట్రం ఒక విధవ ఎంపీ, బీజేపీ ఎంపీ. మరి ఎందుకు ఖండించలే? నువ్వు మంచోడు అనుకున్నా, నీ అభిమాని నేను కూడా. సినిమా హీరో వరకే, రాజకీయాలకు కాదు. గద్దరన్న అంటే ప్రేమన్న, అందరినీ ప్రేమిస్తాం అనుకున్నావు నువ్వు. కారు కొనిచ్చినట్టు నువ్వు. కార్లు, బంగ్లాలు, వజ్రవైడూర్యాలు గద్దరన్న కాలి గోడితో సమానం. సినిమాలు చూసేది ఇక్కడ ప్రజలు. సరే, భారతదేశం భాగ్యసీమర అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి చరణంలో పాట పెట్టుకున్నాం, మంచిగా అనిపించింది. నీ దగ్గరకు వచ్చిండు, అరే ఒక స్టార్డమ్ ఉన్న హీరో గారా తమ్మి, నాకంటే ఎక్కువ నీ సినిమా చూడడం ద్వారా ప్రజలు ప్రభావితం అవుతారు, సినిమా ద్వారా చైతన్యం అవుతారు అనే ఉద్దేశంతో వచ్చిండు. నీ వల్ల గద్దరన్నకు లాభం జరగలే. గద్దరన్న వల్లనే నువ్వు లాభపడ్డావు. నువ్వు 2 తెలుగు రాష్ట్రాలు దాటితే ఎవరికి తెలియదు. గద్దరన్న ప్రపంచం మొత్తం తెలుసు. నువ్వు 2 తెలుగు రాష్ట్రాలు దాటితే ఎవరికి తెలియదు. తమిళనాడు పోయి ప్రచారం చేస్తే నువ్వు ఎవరు ఈనాడు అడుగుతున్నట తెలుసా? నువ్వు ఎవరికి తెలియదు. కాబట్టి నీ పరువు నువ్వు తీసుకో. పవన్ కళ్యాణ్ గారు నిన్ను అంతో ఇంతో ప్రేమించేది తెలంగాణలో మంచి హృదయం ఉన్నటువంటి మా అన్నలు. నువ్వే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ శత్రువు అవుతున్నావు. నువ్వు గద్దరನ್ನು అవమానించిన క్షమాపణ చెప్పాలి, తెలంగాణను అవమానించిన క్షమాపణ చెప్పాలి. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నది. కాబట్టి ఖబర్దార్, పార్లమెంట్లో అవమానించిండు గద్దరన్నని ఒక వ్యక్తి, ఖండించు. పాకిస్తాన్తో పోల్చిండు ఒక విధంగా, ఖండించు. ఎందుకు ఖండించవు? చంద్రబాబు నాయుడు
అమిత్ షా మోడీని మీతో చేపిస్తున్నారా? సనాతన ధర్మరక్షకుడు అంటే మంచిదే, సంతోషం, కాదంటలే. సనాతన ధర్మరక్షకుడు మీ ఎంత ఉండాలి రా? మీ సార్కి ఎన్ని ఎకరాలు ఉండాలి రా అని డైలాగ్ రాపించుకున్నదా? మరి ఎన్ని ఎకరాలు ఉండాలి నీకు? 10 ఎకరాలు ఉంటుందా? చెప్పు, నా పేరు తెలుసా, సంజయ్ సాహు, చెప్పాను చెప్పు అని అంటాడుగా. మరి నీకెందుకు 10 ఎకరాలు 20 ఎకరాలు? గోవుల కోసమా? మేము కూడా కాపాడతాం గోవులు, నాకు 5 ఎకరాలు నేను కూడా వేస్తా దాంట్లో. కాబట్టి దొంగ దొరికిపోయిన తర్వాత కట్టుకథలు చెప్పేటువంటి ప్రయత్నం చేయకు. మా ఆడపిల్లల్ని తిడతారా? మా అక్కల్ని మా చెల్లెల్ని తిడతారా? మేము ఎవరిని కూడా ఇంతవరకు క్రిటిసైజ్ చేస్తాం. నువ్వేం దేవుడివి కాదు, డెమోక్రసీలో దేవుడు కూడా విమర్శకు అతీతుడు కాడు. నువ్వు పబ్లిక్ సర్వెంట్వి. దేశంలో ప్రజాప్రతినిధి అనేటోడు పబ్లిక్ సర్వెంట్. 100% విమర్శిస్తాం, క్రిటిసైజ్ చేస్తాం. సమాధానం చెప్పు. నువ్వు తీసుకునేటువంటి జీతం, మేము కట్టేటువంటి పన్నులు, నీ దగ్గర ఉన్నటువంటి ఎంపీలు భారతదేశ ప్రజలు కడుతున్నటువంటి పన్నుల ద్వారా జీతం తీసుకుంటారు. నువ్వు సర్వెంట్వి. రాజకీయాలు మానేసి ఇంట్లో కూర్చొని సినిమాలు తీసుకొని నిన్ను ఎవ్వడే. మనం రాజకీయాలకు వస్తే ఎవరినైనా క్రిటిసైజ్ చేస్తాం, విమర్శిస్తాం. నేను విమర్శించొద్దా? నువ్వు మాత్రం అమనాబుద్ధులు తిట్టొచ్చా? పృథ్వీల మీద తప్పుడు ప్రచారం చేసారు. నేనంట ఎవరి దగ్గర నాడేవాడు పాకిస్తాన్తో నా ఫోటో పెట్టి రాసి పెద్దగా ఇంత రాసిండు. నీ స్టేట్మెంటే పాస్ చేయలేదు. మీరు చేసినట్టు నాది కూడా చేశారు. సరే చేయని అని సపరేట్ కూకున్నా. నేను మాట్లాడిన మాటలు కూడా వాళ్ళే నా పేర్లు తెలంగాణ శామని పెట్టి పైన వేసి రాస్తున్నారు. ఊకే సపరేట్గా ఉప ముఖ్యమంత్రి ఆంధ్రకు తెలంగాణ శామని రాయిపోతుంది. కాబట్టి ఈ రకంగా తప్పుడు మీ స్థాయిని మీరు దిగజార్చుకోకండి. ఉన్నతంగా మాట్లాడడం నేర్చుకోండి. పెద్దగా ఆలోచించండి. 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చేయండి, తప్పలేదా? పొద్దున మీ పార్టీ ఆంధ్రాలో కూడా పెట్టాలి. మనం పెట్టేది ఉంటే అమరావతిలో కూడా తెలంగాణ పార్టీ పెట్టాలి. నీకు ఎంత సిగ్గు లేదంటే అడుగుతురు, వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. తెలుగు దేశం అని పెట్టిండు ఆయన అన్నగారు. తెలుగు దేశం. మేము ఎక్కడ తెలంగాణ దేశం అని పెట్టినావా? ఆయన కదా దేశద్రోహం. ఒకవేళ నిజంగా జాతీయ గీతం పాడు నువ్వు పాడయ్యా, నువ్వు చూడకుండా 2 నిమిషాలు వందే మాత్రం జనగణమన పాడు పవన్ కళ్యాణ్. మేమైతే బండి సంజయ్ని పాడమను, మోడీని పాడమను, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ 2 నిమిషాలు పాడమను వందే మాత్రం జనగణమన. జాతీయ జెండా పట్టుకుని ఓహో అంటే దేశభక్తి అయిపోదు. ఈ దేశంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. పేదరికం మీద మాట్లాడు, నిరుద్యోగం మీద మాట్లాడు, అంటరాంతరం మీద మాట్లాడు. అంబేద్కర్ ఎత్తుకున్నప్పుడే నీకు గొప్పోడు. అంబేద్కర్ గారు, పూలే, మదర్ తెరీసా, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నీ ప్యానల్లో ఎవరున్నారు? వీళ్ళందరూ ఉన్నారు. ఆ తల్లి బంగారు మదర్ తెరీసాను, బాబాసాహెబ్ అంబేద్కర్ను, మహాత్మా పూలేను తిడుతూ ఉన్నారు, బూతులు తిడుతూ ఉన్నారు నీ రైట్ వింగ్ వాళ్ళు. మరి ఎందుకు ఖండించావు పవన్ కళ్యాణ్? తెలంగాణ జర్నలిస్టుల్ని అమలా బూతులు తిడుతుర్రు. నీ పేరు చెప్పకూడదు కానీ ఎస్, ఈ మహానీసు, ఏబిఎన్ తెలంగాణ వ్యతిరేకులు వీళ్ళు. ఇంత పెద్ద పృథ్వీరాజన్న పక్కన పెట్టు. పృథ్వీరాజన్ అంటే మీకు నచ్చదు కదా పోయి అన్న పిలిచినప్పుడు మేధావులు, పెద్ద మేధావులు వచ్చారు. మరి వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ లైవ్ ఎందుకు కవర్ చేయలే? మీరు తెలంగాణ తీర్థానికి వచ్చినటువంటి మేధావులు వచ్చినప్పుడు లైవ్ పెట్టారు, మీరు చూడండి. కాబట్టి మీరు పచ్చి తెలంగాణ వ్యతిరేకులుగా మీకు చెప్పాలని మీది శాంతాడంత ఉన్నది. మీ లిస్టు మొత్తం ఉన్నది. ఖబర్దార్, మమ్ముల గనక రెచ్చగొడితే ఖబర్దార్. బగబగ నిప్పులను చేతులతో పట్టుకున్నాం. నేను తుపాకీ చూటాల మధ్య పెరిగినాను రా, మీ బెదిరింపులకు భయపెట్టడం కాదు. బయ్యారం అడవుల్లో పెరిగినండి. మా ప్రాంతం అంతా న్యూ డెమోక్రసీ బెల్టు. మీ చంద్రబాబు నాయుడుకి తెలుసు. మేము భయపడలేం. ఎస్, మేము ఎవరినైనా గౌరవిస్తాం. ఈ హైదరాబాద్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు బతుకుతున్నారు. ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కూడా కరీంనగర్లో ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని బతుకుతున్నారు అండి. ఆమె కూడా మన బతుకమ్మ ఎత్తుకుంటుంది, మన బోనాలు ఆడుతుంది, మన కల్చర్లో మన సంస్కృతిలో భాగమై బతుకుతుంది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలాగా బతుకుతా మాకేం బాధలేదు. కానీ మేము కొడతాం, కులం పేరుతో తిడతాం. మార్వాడోళ్ళు మమ్మల్ని కొట్టిరు, మేము కొట్టినాం ఎవరినైనా? మేము కొట్టినావా? నీకు అప్పుడేమో నచ్చదా? హిందువుల పార్టీ కాదన్నావు, మళ్ళీ ఎట్టపోయి దాంతో పొత్తు పెట్టుకున్నావు? నువ్వే అన్నావు తెలుగు చచ్చిపోతుంది అని అన్నావు. ఇంగ్లీష్ నేర్చుకుంటే తెలుగు చావదంట, ఇంగ్లీష్ నేర్చుకుంటే తెలుగు వస్తుందంట, కానీ హిందీ నేర్చుకుంటే చావదంట. నువ్వు రాజకీయ సెన్స్ లేదు. ఏ రకంగా విడిపోయింది ఆంధ్ర తెలంగాణ? తలుపులు వేసి ఇచ్చారు, మూసి తలుపులు వేసే ఇస్తారు. అన్డెమోక్రటిక్గా ఏం జరగలే. నువ్వు అంటున్నావు కదా, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ద్వారానే ఈ రాష్ట్రం ఏర్పడ్డది, ఆర్టికల్ 3 ద్వారా. నువ్వు రాజ్యాంగ వ్యతిరేకివా? నువ్వు దేశద్రోహివి.
నీ పార్టీ దేశద్రోహుల పార్టీ. ఖబర్దార్, తెలంగాణను ఎవరు అవమానించినా ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. బేషరతుగా పవన్ కళ్యాణ్ సైన్యము, చంద్రబాబు నాయుడు, కూటమిలో ఉన్నటువంటి నాయకులు 3 పార్టీలు బాధ్యత వహించి ఈ నెలకు క్షమాపణ చెప్పేదాకా ఈ పోరాటం ఆపకూడదని, ఇంకా మీ జిల్లాలలో ప్రెస్ మీట్లు ప్లాన్ చేసి మీరు ఖండిస్తే బాగుంటుంది అనేది నా సలహా సూచన. థ్యాంక్ యూ. జై భీమ్, జై తెలంగాణ.